సిద్దిపేట పట్టణంలో శ్రీ శరభేశ్వర ఆలయంలో 1000 సంవత్సరాల పురాతన సోమనాథ జ్యోతిర్లింగాల దర్శనం సపర్య పూజను ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ వైదిక ధర్మ సంస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కంచి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు సద్గురు రవిశంకర్ గురూజీ ఈ జ్యోతిర్లింగాల దర్శనం అందరికీ కలగాలని దేశమంతా దర్శనం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ తెలంగాణ ఆధ్వర్యంలో సిద్దిపేటలోని శ్రీ శరభేశ్వర ఆలయంలో నిర్వహించిన సోమనాథ మూల జ్యోతిర్లింగాల దర్శనం సపర్య పూజ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హైమావతి పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఇప్పుడు మేము ఈ సోమనాథ్ జ్యోతిర్లింగ యాత్ర ఇక్కడ సిద్దిపేట ప్రజలకు ఈ దర్శనాన్ని కల్పించడానికి గురువుగారు సంకల్పించినారు. మనం చాలా భాగ్యవంతులము. ఎందుకంటే ఇది మన నగరానికి వచ్చి మనందరి దర్శనార్థం వచ్చింది. సో మీరందరూ కూడా ప్రజలందరూ వచ్చి చాలామంది ఆశీర్వదించుకున్నారు. ఆల్రెడీ రిషిజీ చెప్పినారు మీకు, దానికి 1000 సంవత్సరాల పురాతన చరిత్ర ఉంది లింగము. ఇప్పుడు అది మన పట్టణానికి విచ్చేసి మనందరికీ దర్శనానికి అవకాశం లభించినందుకు మనం చాలా కృతజ్ఞతలము. సో ఇదందరికీ మాకు అవకాశం కల్పించిన మీ మీడియా మిత్రులకి, మళ్ళీ మొత్తం అంతా ప్రజలకి, సిద్దిపేట ప్రజలకి మా ధన్యవాదాలు. సో మేము ఇందులో చాలా కార్యక్రమాలు నిర్వర్తిస్తుంటాము. అందులో భాగంగా ఇప్పుడు మేము సోమనాథ్ జ్యోతిర్లింగ యాత్ర పెట్టినాము. సో మీ అందరికీ థ్యాంక్స్. వచ్చిన ప్రతి ఒక్కరికి, భక్తులకు, రిషిజీకి, మన సోమనాథ్ లింగాన్ని తీసుకొని పంపించిన మన గురువు గారికి మా పాదాభివందనాలు. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన అందరికీ మేము రుణపడి ఉంటాం. జై గురుదేవ్. జై గురుదేవ్. నా పేరు రిషి దేవవ్రత్. నేను శ్రీ శ్రీ రవిశంకర్ గురువారు శిష్యులు. ఇంకా ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థాన్లో నేను ఉన్నాను. గురువు గారి దగ్గర ఇది శివలింగాలు, ఇది 1000 సంవత్సరం ముందుగల పుల్ల కొట్టారు. అది అగ్నిహోత్రి బ్రాహ్మణులు 1000 సంవత్సరం పూజ అయినాక శంకరాచార్యకి అడిగి వాళ్ళు గురుగారికి వచ్చి సమర్పణం చేశారు 2024లో. అప్పుడు గురుగారు అన్నారు, ఇది శివలింగము, ఇది దేవుడు, ఇది అందరిది, మొత్తం ప్రపంచం అంతా సుఖి కావాలి. దానికోసం అందరికి దర్శనం కోసం మేము అన్ని జాగాలో తిరుగుతున్నాం. దాంట్లో తెలంగాణలో ఇప్పుడు 20 నుంచి 28 వరకు తెలంగాణ ప్రాంతంలో మీరు వేరే వేరే జాగాల ఇది పూజ చేసి దర్శనం కోసం పెడుతున్నాము. ఇవాళ సిద్దిపేట అయింది, రేపటికి సూర్యాపేట, ఖమ్మం ఉన్నది. దాని తర్వాత 28 తారీఖుకి వరంగల్, కరీంనగర్లో ఇది ఏర్పాటు చేసినాము. ఇది దర్శనం కోసము ఎవరైనా వస్తే వాళ్ళకి ఆశీర్వాదం ఉన్నది. ఇంకా ఊరికాడ ఎందుకు పోతున్నామంటే అక్కడికి వెళ్ళి ఎంత మనుషులు చూసి